వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. యూఏఈఏపై మెరుపు సెంచరీ చేశాడు. కేవలం 32 బంతుల్లో శతకం బాదాడు. 42 బంతుల్లో 144 పరుగులు చేసి అవుట్గా నిలిచాడు. వైభవ్ ఇన్నింగ్స్లో 15 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశా కిరణంగా మారుతున్న యువ కెరటం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన సత్తా చాటాడు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీలో యూఏఈఏ జట్టుపై విధ్వంస ఇన్నింగ్స్తో మరోసారి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడని చెప్పుకోవచ్చు. యంగ్ వైభవ్ ఆట మొదలైన అతి తక్కువ సమయంలోనే పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 32 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. మొత్తంగా 42 బంతుల్లో 144 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ ఇన్నింగ్స్లో మొత్తం 15 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ మెరుపు ఇన్నింగ్స్లో వైభవ్ కొట్టిన షాట్లు చూస్తే విస్తుపోవాల్సిందే. బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతి బంతిని బౌండరీకి తరలించే లక్ష్యంతో ఆడాడు. అతని దెబ్బకు యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. దాదాపు 96% పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. బౌండరీలు మరియు సిక్సర్ల ద్వారానే సుమారు 138 పరుగులు రాబట్టాడంటే అతడి ఆట ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా స్టాండ్లోకి పంపించాడు. వైభవ్ మెరుపులతో భారత్ స్కోర్ బోర్డ్ రాకెట్ వేగంతో పరుగులు తీసింది. వైభవ్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు చేసింది. జితేష్ శర్మ కూడా 32 బంతుల్లో 83 పరుగులతో అదరగొట్టాడని చెప్పుకోవాలి. ఏదేమైనా 14 ఏళ్లకే ఐపీఎల్లోకి అడుగుపెట్టి ఇప్పటికీ దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ అనేక రికార్డులు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్తో మరోసారి తనను తాను నిరూపించుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ వేదికపై ప్రభావితం ఈ ప్రదర్శన వైభవ్ సూర్యవంశీని అంతర్జాతీయ క్రికెట్ వేదికపై మరింత ఎక్కువ దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది. ఇటువంటి విధ్వంసక ఇన్నింగ్స్లు క్రికెట్ లీగుల్లో మరియు జాతీయ జట్టు సెలెక్టర్ల దృష్టిలో అతని స్థానాన్ని మరింత పటిష్టం చేస్తాయి. సీనియర్ జాతీయ జట్టులోకి త్వరలో అడుగు పెట్టేందుకు అతను సిద్ధంగా ఉన్నాడని ఈ ప్రదర్శన తెలియజేస్తోంది. యువ క్రికెట్లో వేగవంతమైన సెంచరీల రికార్డులను తిరగరాస్తూ భారత క్రికెట్ భవిష్యత్తును ఓ సరికొత్త ఆశను వైభవ్ సూర్యవంశీ అందిస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడని చెప్పుకోవచ్చు. పొట్టి ఫార్మాట్లో ఇంతవరకు ఏ బ్యాటర్కు సాధ్యం కాని ఘనత సాధించాడు. అతి చిన్న వయసులో 35 కంటే తక్కువ బంతుల్లోనే 2 సార్లు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడని చెప్పుకోవచ్చు. ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మ్యాచ్ సందర్భంగా వైభవ్ ఈ ఫీట్ నమోదు చేశాడని చెప్పుకోవచ్చు. దోహా వేదికగా జరుగుతున్న ఈ టీ20 ఈవెంట్లో భారత్ ఏ జట్టు యూఏఈతో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. భారత ఓపెనర్లలో ప్రియాంచార్య విఫలం కాగా వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 32 బంతుల్లోనే సిద్ధకొట్టిన ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 144 పరుగులు సాధించాడు. వైభవ్ ఇన్నింగ్స్లో ఏకంగా 11 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. యూఏఈ బౌలర్ మొహమ్మద్ ఫరాజుద్దీన్ బౌలింగ్లో అహ్మద్ తారిక్ క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఇక ఇదిలా ఉంటే వైభవ్ సూర్యవంశీకి పొట్టి ఫార్మాట్లో ఇది 2వ శతకం అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు 2వ ఫాస్టెస్ట్ సెంచరీ కూడా. ఈ క్రమంలోనే 14 ఏళ్ల ఈ బిహారీ పిల్లాడు సరికొత్త చరిత్ర లిఖించాడని కూడా చెప్పుకోవచ్చు.